నమస్తే. వెల్కమ్ టు యూ1 యూనివర్సల్ వన్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి రాబోతుంది. అంటే ఇప్పుడు పండగలు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే 2 రోజులు రాబోతుంది కాబట్టి అసలు 30వ తారీఖా 31వ తారీఖా దాని గురించి తెలియచేయండి ముందుగా. ఇక్కడ నాన్న వైకుంఠ ఏకాదశి లేదా ఇంకో పండుగ ఏ పండుగ అయినా కావచ్చు. ఇప్పుడు మన హిందువులకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య, ప్రతి పండగ తిథి 2 రోజులు రావడం ఒక కన్ఫ్యూజన్. అవును. ఏ రోజు చేసుకోవాలి, ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి సంప్రదాయం. దీంట్లో వైష్ణవ సంప్రదాయం అని, స్మారత సంప్రదాయం అని, ఇట్లా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. వీటి వల్ల నిజంగానే చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు నాన్న. ఎవరికి తోచింది వాడు చెప్తున్నారు. వినేటువంటి భక్తులు, ఆడియన్స్, డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పండుగ చేసుకోవాలో తెలియక తికమక పడిపోతున్నారు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో 30వ తారీఖే పండుగ, డిసెంబర్ 30వ తారీఖే పండుగ, మంగళవారం రోజున. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 31 పండుగ కాదు, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే నిజంగా చెప్పాలి అంటే నాన్న, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా మనకి దర్శనాన్ని ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి రోజు. అందుకనే ప్రతి వైష్ణవ దేవాలయంలో తప్పనిసరిగా ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అందులోనూ ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు కూడాను రవి ధనస్సు రాశిలోకి వచ్చిన తర్వాతనే వస్తుంటుంది. పుష్యశుద్ధ ఏకాదశి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి, అది ధనుర్మాసంలోనే వస్తూ ఉంటుంది. ధనుర్మాసమే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ధనుర్మాసంలో 30 రోజులు. ఈ 30 రోజుల్లో కూడాను గోదాదేవి విష్ణుమూర్తిని ఎలా వివాహం చేసుకుంది, అమ్మవారు ఏ ఏ రకమైనటువంటి స్తుతి చేసింది విష్ణుమూర్తి గురించి, దాన్నే 30 పాసురాలు అని చెప్పి మనకి పొద్దున్నే పాసురాలు పారాయణ చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి దేవాలయాల్లో. ఈ ధనుర్మాసం అంతా కూడా ఉండేటువంటి పొద్దున చేసేటువంటి పూజ ఉంటుంది చూసారా, దీన్ని కూడా బాలభోగం అంటారు. బాల అంటే పొద్దున్నే వచ్చేటువంటి సూర్యుడు, బాలసూర్యుడు అంటాం కదా, పొద్దున వచ్చేటువంటి సూర్యుడిని. ఆ సూర్యుడు రాకముందు పెట్టేటువంటి నివేదనే బాలభోగం అంటాం. అలాంటి ధనుర్మాసం పవిత్రమైన మాసం. అందులో పుష్యమాసం, పుష్యశుద్ధ ఏకాదశి. ఇక్కడ చాలా మందికి అనుమానం రావచ్చు, ధనుర్మాసం ఏంటి, పుష్యమాసం ఏంటి అనేది. పుష్యమాసానికి అంటే మనకు ఉండేటువంటి 12 మాసాలకి ధనుర్మాసానికి సంబంధం లేదు నాన్న. సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటం, దాన్ని రవి సంక్రమణం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వీటిల్లో 2 సంక్రమణాలు చాలా విశేషమైనటువంటివి. ఏమిటి అంటే, ఒకటేమో ధనుర్మాసం ధనస్సు రాశిలోకి రావటం, రెండవది మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి రావటం. ఈ 2 మార్పులు కూడా చాలా విశేషమైనటువంటివి సూర్య భగవానుడికి. ధనుస్సు రాశిలో ఉండేటువంటి సూర్య భగవానుడు ఉన్నటువంటి రోజుల్లో ఏ కార్యం చేసినా ద్విగుణీకృతం అంటాం. అంటే ఒకసారి చేస్తే 2 సార్లు చేసినంత ఫలితం కలుగుతుంది. ఎలాగా, శివుడి కార్తీక మాసం చేస్తాం, అలాగే విష్ణుమూర్తి ధనుర్మాసంలో కూడాను, ధనుస్సు రాశిలో ఉండేటువంటి సూర్యుడు కాబట్టి ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో కూడాను ప్రతిరోజు పొద్దునే పూజలు చేస్తారు, 4 గంటలకి తప్పనిసరిగా. ఇంకా మన దగ్గర తక్కువ, కానీ తమిళనాడుకి వెళ్తే మార్గళి అని చెప్పి పిలుస్తారు నాన్న దీన్ని. మార్గళిలో ఏ చిన్న దేవాలయం అయినా సరే, ఇప్పుడు మనకి వీధిలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అది వినాయకుడి గుడి కావచ్చు. ఇక్కడ మనకి ముఖ్యంగా తమిళనాడులో విష్ణుమూర్తికి ఒక్కడికే కాదు, ఎలాంటి ఆలయమైనా మార్గశిర మాసం మార్గళి మొత్తం కూడా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. ధనుర్మాసం అంతా కూడా మార్గళి అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ దేవాలయమైనా పొద్దున్న 4 దర్శనం, పూజ కూడా అయిపోయి ఉంటుంది, ప్రాతకాల పూజ. 8 గంటలకి రాత్రిపూట దేవాలయం మూసేస్తారు తప్పనిసరిగా. ఇది తమిళనాడులో ఈ మార్గళి మొత్తం జరిగేటువంటి విధానం. 8 దాటిన తర్వాత ఏ దేవుణ్ణి ఎక్కడ దర్శనం చేసుకోలేరు. ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మళ్ళీ దర్శనం ఉంటుంది ఈ ఒక్క మాసానికి. అంటే ఈ మాసానికి ఉండేటువంటి పవిత్రత, ఎంత పవిత్రత అనేది చూడండి. శివుడికి మనం పొద్దునే చేస్తాం కదా కార్తీక మాసంలో, అట్లానే విష్ణు పొద్దునే చేసేటువంటి మాసం. ఈ ధనుర్మాసంలోని పుష్యశుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, దీన్ని మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాన్న చాతుర్మాస దీక్ష అంటాం. మనం 4 నెలలు పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా 4 మాసాలు పూజ చేస్తారు, చాతుర్మాస దీక్ష. ఈ చాతుర్మాస దీక్ష అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి. ఈ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి విష్ణుమూర్తి దక్షిణం వైపు కాకుండా ఉత్తరం వైపు ముఖం చేసి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనాన్ని ఇవ్వడమే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క పరమార్థం. మరి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఉత్తరం దక్షిణం రెండిటికి ఇదేంటి అంటే
ఉత్తరం పుణ్యం, దక్షిణం పాపం. ఉహు. అర్థమైందా అర్థమైంది. కదా? దక్షిణాయనంలో ఉండేటువంటి విష్ణుమూర్తి కాదు, దాదాపు సంక్రాంతి దగ్గర నుంచి ఉత్తరాయణం వస్తూ ఉంటుంది. ఉత్తర ద్వారం ద్వారా ఉండేటువంటి విష్ణుమూర్తిని సందర్శిస్తే సకల పాపాలు నివృత్తి కలుగుతాయి. హ్మ్. ఇలా చెప్పారు కదా అని చెప్పి పోయిన సంవత్సరం మనం చూసాం. చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఓ కిక్కిసలాడి మొత్తం హ్మ్. భక్తులు చాలా ఇదే సంఘటనలు విధంగా. జరిగినాయి, దుర్ఘటనలు జరిగినాయి కదా. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. మన ఇంట్లో, మన గుళ్ళో, మన ఊళ్ళో చాలా గుళ్ళు ఉంటాయి విష్ణుమూర్తి దేవాలయాలు. హ్మ్. మన ఊళ్ళో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్సే జరుగుతుంది జరుగుతున్నాయి నాన్న, చిన్న చిన్న గుళ్ళలో కూడా. అవును. కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, భగవంతుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నాడు అంటే దర్శనం చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రశాంతత ఉండాలి, కానీ అవును. హడావుడి పడిపోయి అంతా గందరగోళం చేసుకుంటుంటే ఏముంటుంది చెప్పండి మనకి కదా. కాబట్టి ఎన్ని దేవాలయాలు ఉంటే భక్తులందరూ కూడా స్ప్రెడ్ అవ్వండి. హ్మ్. ఒకే దేవాలయానికి వెళ్ళి ముక్కుంటేనే దేవుడు అందుగలడిందు లేని సందేహం వలదు వలదు, భగవంతుడు ఎక్కడైనా ఎక్కడైనా ఉంటాడు. ఉంటారు. అవునా? ఇవన్నీ మాకు కుదరలేదండి. నిజంగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు నాన్న, హ్మ్. మా ఇంట్లో ఎవ్వరు కుదరలేదు. ఇంట్లో ఉత్తరం వైపుకి ఒక కుర్చీ వేయండి, హ్మ్. విష్ణుమూర్తి ఫోటో పెట్టండి, ఒక చిన్న తులసి మాల వేయండి, ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఉత్తరం వైపు తిప్పి పెట్టేసుకొని స్వామివారికి కూర్చొని ఎదురుగా చక్కగా భగవన్నామ స్మరణ చేయండి. దేవాలయం కూడా అక్కర్లా, ఇల్లే దేవాలయం అవుతుంది కదా. ఆ. అవునా? ఇంకా ఎక్కువసేపు మనం మనం మనకు చేసుకున్నట్టు కావలసినంతసేపు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇక్కడ ఉపవాసం చేయటం చాలామంది ప్రధానంగా, ఉపవాసం అంటే వయసును బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి, దేహారోగ్య పరిస్థితిని బట్టి కూడా చేయాలి నాన్న. హ్మ్. ఓహే నాకు ఓపిక ఉంది కదా అని చెప్పి నేను తినకుండా ఉంటే రేపటి రోజున అసలు తినడానికి లేకుండా పోతాం. అవును. కాబట్టి ఇప్పుడు కూడా ఉపవాసం అనేటువంటిది, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం, భగవంతుడికి దగ్గరగా మనస్సును ఉంచాలి, కానీ శరీరాన్ని కాదు. హ్మ్. అవునా? అవును. మనకి ఆత్మారాముడు, ఇక్కడ మనకి 5 అగ్నులు ఉంటాయి. ఈ అగ్నుల్లో ఒకటి ముఖ్యమైనది జఠరాగ్ని. హ్మ్. దానికి కావలసిన హోమం చేయాలి. హోమంలో ద్రవ్యం వేస్తూనే ఉండాలి తప్పనిసరిగా. అవును. అవునా? లేకపోతే ఆ మంట ఏమవుతుందంటే మనల్ని కాలుస్తూ ఉంటుంది. హ్మ్. అదే ఇప్పుడు బాధపడుతున్నటువంటి జనాలు బాధపడుతున్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. Yes. సమయానికి ఆహారం అందించకపోవడం వల్ల కూడా జఠరాగ్నికి. ఈ జఠరాగ్ని ఎప్పుడు కూడా వేసింది వేసినట్టు కాల్చేస్తూ ఉంటుంది, నన్ను అరిగిపోతుంటుంది కదా. హ్మ్. మరి దాని దగ్గర ఆహారం ఇవ్వాలిగా. హ్మ్. అవునా? లేదు. ఇప్పుడు పెద్ద హోమం చేయలేనటువంటి వాళ్ళు చిన్న హోమం చేస్తారు. హ్మ్. అట్లాగే ఆహారం పెద్దగా తినకూడదు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఉపాహారం తీసుకోవాలి. అసలు తీసుకోకుండా ఉండడం ఉండదు. ద్వారా భగవంతుడికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి పుణ్యం రాదుగాక రాదు. హ్మ్. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది. ప్రొద్దున్నే ఏకాదశి లేదంటే ఏదో పండగ వచ్చింది ఉపవాసం చేయాలి, ఒక పూట భోజనం చేస్తాను మొక్కుంటుంది ఆవిడ. హ్మ్. పొద్దునే తినేది, తిని అక్కడే పడుకునేది కంచం దగ్గర ఆ. సాయంత్రం దాకా. సాయంత్రం లేచి మళ్ళీ పళ్ళెలో పెట్టుకొని మళ్ళీ తింటూ ఉండేది. హ్మ్. నీ దుంపదాకా ఒక పూట భోజనం అన్నావు కదా అంటే, నేను చేయగడుకోలేదు మధ్యలో, అందుకని ఒక పూటే అని చెప్పి అది తింటూనే కూర్చునేది. హ్మ్. మరి అట్లా తినకూడదు, అలా చెప్పి అసలు తినకుండా ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు చెబుతా నాన్న, ఉపవాసం అంటే సంస్కృతార్థంలో మనసును దేవుడు దగ్గరగా ఉంచమని. అలానే ఉప అంటే ఏంటి, ఒక దానికి బదులుగా. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, హ్మ్. ఒక దానికి బదులుగా సబ్స్టిట్యూట్ అనేది ఉంటుంది కదా, ఒక దానికి బదులుగా రెండోది ఏదైనా తీసుకొని ఉపాహారం తీసుకోమని చెప్తుంది శాస్త్రం. అంతేగాని మొన్న మధ్య ఎవరో చెప్పారు ఒకళ్ళు, ఉపవాసం అంటే ఏం తినకుండానే ఉండాలి, తినకుండా ఉండాలంటే వాడు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది, వచ్చి పెడతావు మరుసటి రోజు. లేదుగా. కాదుగా, షుగర్ డౌన్ అయిపోతుంది, హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఉపవాసం చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలకి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ఎవరు వహించారు? ఎవరు? కాబట్టి మన శరీర ఆరోగ్య స్థితిని బట్టే మనం తప్పనిసరిగా ఉపవాసం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది. అయితే అండి, ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా దానం అనుకోవచ్చు, చేయాల్సిన ఏదైనా కార్యక్రమం అంటూ ఉందంటారా ఏకాదశి రోజు? అక్కడే చెప్తాను అన్న, నామస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. విష్ణుమూర్తి విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి ఒక నామం ఇది. నామస్మరణ చేస్తే చాలు, ఇహపరంలో ఉండేటువంటి సకల సుఖాలు పొందవచ్చు, అలాగే సకల బంధాలు బాపవచ్చు. హ్మ్. తప్పనిసరిగా నామస్మరణ. ఏ నామస్మరణ చేయాలి? మనం ఓం నమ శివాయ శివుడికి చేస్తాం, విష్ణుమూర్తికి అది పంచాక్షరి అంటాం కదా. ఈయన కూడా అష్టాక్షరి మంత్రం ఉంది, దాన్నే ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు ఉంటాయి. నామస్మరణ చేస్తే చాలు నాన్న. ఇక్కడ ఒకటి చెప్తాను, నామస్మరణ వల్ల ఏమవుతుందంటే నోరు కదులుతుంది, మనసు హ్మ్. కదులుతుంది, ఇంద్రియాల్లో ప్రతి ఒక్క శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగం కదులుతుంది.
మనస్సును కేంద్రీకరించి ఒకటే చెప్తాను, జపం చేస్తాను నాన్న. హ్మ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఇది ఒక స్థాయి. హ్మ్. తర్వాత కొంతసేపటికి వాయిస్ తగ్గిపోతుంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కొంతసేపటికి హ్మ్. కొంతసేపటికి పెదాలు కదలవు, పెదవులు కదలవు, లోపల మనసులోనే మనస్సులో అనుకుంటూ జరుగుతుంది. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా నామస్మరణ తప్పితే వేరే రెండో గతి లేదు మనకి. హ్మ్. వైకుంఠ ఏకాదశి రోజున ఎవ్వరైనా సరే ఇంట్లో చిన్న తులసి మాల కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి స్వామివారికి చిన్న నివేదన పెట్టి, ఏదైనా దాంట్లో ముఖ్యంగా పానకం వడపప్పు నివేదన పెట్టి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఇంట్లో చేయగలిగితే ఆ రోజు మొత్తం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. మంచి. ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, చివరికి పితృకార్యాల్లో కూడా నారాయణ 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 అని గుక్క తిప్పుకోకుండా ఎన్నిసార్లు చెప్పగలిగితే అన్నిసార్లు చెప్పు నాయన అని చెప్తారు. హ్మ్. అంటే పితృకార్యాల్లో కూడా ఏదైనా మంత్రం చేసేటువంటి క్రియా లోపం ఎక్కడైనా కలిగితే హ్మ్. మంత్రక్రియ ప్రాయశ్చిత్తార్థం నారాయణ మంత్రం జపం కరిష్య అని చెప్తారు. అంటే నారాయణ మంత్ర జపం చేయడం ద్వారా పితృకార్యాలు చేసేవి కానీ, అంటే మన నిత్య జీవితంలో చేసేటువంటి పాపాలు కానీ, తప్పులు కానీ ఒక నారాయణ అనేటువంటి మంత్రంతో, నామస్మరణతో అన్నీ కొట్టుకుపోతాయి. ఏదో మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, ఇదంతా కూడా అనవసరం నాన్న. ఒక్క మంత్రం. ఓం నమో నారాయణాయ చాలు, అష్టాక్షరి మంత్రం చదవండి, మీ కష్టాల బారి నుంచి బయటపడండి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓకే అండి. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.